టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన శైలి ఏర్పరచుకున్న దర్శకుడు మారుతి. డిస్ట్రిబ్యూటర్గా, కో ప్రొడ్యూసర్గా కెరియర్ను ప్రారంభించిన ఆయన ఈ రోజుల్లో సినిమాతో దర్శకుడిగా మారి ఆ తర్వాత బస్ స్టాప్ వంటి యూత్ఫుల్ ఎంటర్టైనర్లతో మంచి పేరు సంపాదించారు. ముఖ్యంగా భలే భలే మగాడిబోయ్, మహానుభావుడు వంటి చిత్రాలు ఆయన్ను కమర్షియల్ సక్సెస్ డైరెక్టర్గా నిలబెట్టాయి. కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతను ఆకట్టుకునే కథలు, వినోదంతో కూడిన స్క్రీన్ ప్లే ఆయన స్టైల్గా మారింది. అలాంటి మారుతి ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో ది రాజాసాబ్ సినిమా చేయటం పెద్ద చర్చగా మారింది. హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చింది. రిలీజ్ కి ముందు భారీ అంచనాలు ఉన్నా కానీ థియేటర్లో మిక్స్డ్ టాక్ రావడంతో సినిమా ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది. దీంతో మారుతిపై విమర్శల వర్షము కురిసింది. పెద్ద హీరోతో సినిమా చేసినప్పుడు అంచనాలు ఎంత పెద్దవో ఫలితం తేడా కొడితే విమర్శలు కూడా అంతకు మించి ఉంటాయన్నది మరొకసారి రుజువైంది. సోషల్ మీడియాలో ట్రోల్స్, ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తి, స్క్రీన్ ప్లే లోపాలు, ఎలిమెంట్స్ పై సరైన ఫోకస్ లేకపోవడం వంటి అంశాలు చర్చకొచ్చాయి. కెరియర్లో ఇంత పెద్ద అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోయారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు మారుతికి అసలు పరీక్ష మొదలైంది. ఇప్పటికే తన సత్తా ఏంటో చూపించిన డైరెక్టర్ అయినప్పటికీ రాజాసాబ్ ఫలితం ఆయన ఇమేజ్ పై ప్రభావం చూపించింది. అందుకే నెక్స్ట్ ప్రాజెక్ట్తో బలమైన కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కథ, స్క్రీన్ ప్లే, ప్రెజెంటేషన్ అన్నిట్లోనూ పక్కా ప్లానింగ్ అవసరం. గతంలో చేసిన తప్పులు మళ్లీ రిపీట్ చేయకుండా కథాబలంతోనే సమాధానం ఇవ్వాల్సి వచ్చింది. ఇటీవల వరుణ్ తేజ్తో సినిమా చేస్తారని వార్తలు వచ్చినా అవి నిజం కాదని తేలింది. అయితే మెగాస్టార్ చిరంజీవితో తప్పకుండా సినిమా చేస్తా అని మారుతి ప్రకటించారు. చిరు అభిమానిగా తన కోరికను వ్యక్తం చేసిన ఆయన ముందు బలమైన స్క్రిప్ట్తో హీరోలు మెప్పించాల్సి ఉంటుంది. మరి రాజాసాబ్ మచ్చను తుడిచేసేలా మారుతి నెక్స్ట్ మూవీ ఉంటుందా? ఆయన కంబ్యాక్ ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.